హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం విటమిన్లు, వాటిలో ఉన్నటువంటి రకాలు, అవి లభించే పదార్థాలు, వాటి లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధుల గురించి తెలుసుకుందాం. చూడండి, విటమిన్లు అనేవి ఆర్గానిక్ సబ్స్టాన్సెస్. ఇవి ఒక జీవి యొక్క పెరుగుదలకి, ఆరోగ్యవంతంగా ఉండటానికి చాలా అవసరమైనటువంటి అనుబంధ ఆహార కారకాలని పిలుస్తూ ఉంటాం. అయితే వీటిని వైటల్ అంటే చాలా ముఖ్యమైనటువంటివి. అమైన్ అంటే అమైనో సమ్మేళనాలు అన్నట్టుగా కాశ్మీర్ ఫంక్ ఈయన 1911లో, కొంతమంది 1912లో అంటూ ఉంటారు. మనకి ఇయర్తో సంబంధం లేదు. ఆ సంవత్సరంలో ప్రతిపాదించటం జరిగింది. అయితే తర్వాత విటమిన్లన్నీ అమైన్లు కాదు కాబట్టి వైటమైన్స్. చూడండి, ఇంతకుముందు వైటమైన్స్ అనేసి పిలిచేవాళ్ళు, అంటే వైటల్ ప్లస్ అమైన్స్ అనేసి. అందులో ఈ ఏదైతే ఉందో ఈ ఈని తొలగించేసి తర్వాత విటమిన్స్గా మార్చటం జరిగింది. అంటే ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయటంలో కానీ, లేదంటే మన బాడీకి సంబంధించి ఎదుగుదలకి కానీ తోడ్పడవు. కానీ మన శరీర జీవక్రియల నియంత్రణలో కానివ్వండి, శక్తి ప్రసరణలో కానివ్వండి, ఇవి చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి. కొన్ని విటమిన్స్ కో ఎంజైమ్స్గా కూడా పనిచేస్తాయి. అయితే ఈ విటమిన్లను కనుగొన్నది ఎవరు అంటే హెచ్జి హాప్కిన్స్. మరి ఈ విటమిన్లలో రకాలేంటి అంటే, మానవుల్లో మొత్తం 13 విటమిన్లను గుర్తించారు. వాటిని 2 రకాలుగా విభజించటం జరిగింది. ఏంటా 2 రకాలు? ఒకటి కొవ్వుల్లో కరిగే విటమిన్లు లేదా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నటువంటివి. రెండవది వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, అంటే నీటిలో కరిగేటటువంటి విటమిన్లు అని. అందులో భాగంగా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేసి చూడండి, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, అలాగే విటమిన్ కే, వీటిని చెప్తాము. అంటే ఇవి అబ్జార్ప్షన్ అంటే శోషణం చెందటానికి బైల్ అనేటటువంటిది అవసరం. బైల్ జ్యూస్ అంటాము, అంటే పైత్య రసం అనేసి పిలుస్తాం. ఎందుకంటే మనకి ఆహారంలో కొవ్వులు జీర్ణం అవ్వటానికి ఈ బైల్ జ్యూస్లో ఉన్నటువంటి ఆ మినరల్స్ అనేవి తోడ్పడతాయి. సో జీర్ణమైన కొవ్వుల్లో కరిగి ఈ విటమిన్లు శోషణ ప్రక్రియ ద్వారా, అంటే అబ్జార్ప్షన్ ద్వారా వివిధ భాగాలకు అందుతాయి కాబట్టి. రెండవది వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఇందులోకి వచ్చేసరికి విటమిన్ సి అలాగే బి విటమిన్స్ని ఇందులో చెప్తాము. అంటే ఏంటి? ఈ బిసి విటమిన్లు నీటిలో కరిగేవి, పేగుల నుంచి నేరుగా ఇవి రక్తంలోకి అబ్జార్ప్షన్ అంటే శోషణం చెంది వివిధ భాగాలకి రవాణా అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం విటమిన్స్ని 2 రకాలుగా కేటగిరైజ్ చేయొచ్చు. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అలాగే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కింద ఏంటి? విటమిన్ కే, విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ ఏ అనేసి చెప్తాం. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కింద విటమిన్ బి, విటమిన్ సిలని మనం కేటగరైజ్ చేస్తాము. ఇక్కడ చూడండి ఒకసారి, విటమిన్ అల్గారిథంకి సంబంధించి చూస్తే విటమిన్ లేదా వైటమిన్ అనేసి పిలుస్తూ ఉంటారు. అందులో ఫ్యాట్ సాల్యుబుల్ అలాగే వాటర్ సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్లోకి వచ్చేసరికి వైటమిన్ ఏ, అలాగే వైటమిన్ డి, వైటమిన్ ఇ, వైటమిన్ కే, ఇలాగా 4 రకాలు ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ని మళ్ళీ మనం క్లాసిఫై చేస్తాం. ఏమని? హీమ్ లేదా న్యూరో విటమిన్స్ అని, విటమిన్ సి, అలాగే మెటబాలిక్ విటమిన్స్ అనేసి. ఈ హీమ్ లేదా న్యూరో విటమిన్స్ కింద ఫోలేట్ అన్నటువంటిది, కోబాలమైన్, సైనోకోబాలమైన్ అన్నటువంటిది B12 విటమిన్, అవునా? సో వాటిని ఈ హీమ్ లేదా న్యూరో విటమిన్స్ కిందికి చెప్తాము. అదే మెటబాలిక్ విటమిన్స్ కింద థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, ప్యాంటోథెనిక్ యాసిడ్, పైరిడాక్సిన్, బయోటిన్, వీటన్నింటిని చెప్తాం. గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎప్పుడైనా ఒక ఆప్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫోలేట్, కోబాలమైన్ ఆర్ మెటబాలిక్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని ఇస్తే కాదు, ఇవి హీమ్ లేదా న్యూరో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా క్వశ్చన్స్ అడిగితే మనం ప్రిపేర్ అయి ఉండాలి. చూడండి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ అవ్వరు. క్లోరోఫామ్ లాంటి ఆర్గానిక్ సాల్వెంట్స్లో ఇది డిజాల్వ్ అవుతుంది. అందులో ఈ 4 రకాలు ఉన్నాయి. అయితే వీటి అబ్జార్ప్షన్ కోసం బైల్ జ్యూస్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరి దీనికి సంబంధించి విటమిన్ ఏ. విటమిన్ ఏ యొక్క కెమికల్ నేమ్ ఏంటి? రెటినాల్ అన్నటువంటిది. దీని యొక్క కామన్ నేమ్ ఏంటి? యాంటీ జిరాప్థాల్మిక్ విటమిన్ అన్నటువంటిది. మరి ఇవి లభించే పదార్థాలు ఏంటి అంటే లివర్, మిల్క్, బటర్, డైరీ ప్రొడక్ట్స్, ఎగ్, అలాగే మెయిజ్ క్రాప్, క్యారెట్, పపాయ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఇలాంటి వాటన్నింటిలో కూడా విటమిన్ ఏ అనేది మనకి దొరుకుతుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్లాంట్స్ బీటా కెరోటిన్ లేదా ప్రో విటమిన్ ఏని చాలా వరకు కలిగి ఉంటాయి. ఈ బీటా కెరోటిన్ అన్నటువంటిది లివర్, ఇంటెస్టైన్లో విటమిన్ ఏగా మార్పు చెందుతుంది. ఈ బీటా కెరోటిన్ ఎక్కువగా క్యారెట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఉంటుంది. అయితే ఈ విటమిన్ ఏ అన్నటువంటిది పామ్ ఆయిల్లో ఎల్లో కలర్ ఏదైతే ఉంటుందో దానికి ఈ విటమిన్ ఏ అన్నటువంటిదే రెస్పాన్సిబుల్.
అలాగే మన కంటికి సంబంధించి రెటీనా ఏదైతే ఉంటుందో అందులో రొడాప్సిన్ అన్నటువంటిది విటమిన్ ఏ నుంచి రీసింథసైజ్ అవ్వటం జరుగుతుంది. అయితే ఈ విటమిన్ ఏ వల్ల వచ్చే డెఫిషియన్సీ ఏంటి అంటే చూడండి, నిక్టాలోపియా అన్నటువంటిది అంటే నైట్ బ్లైండ్నెస్ అన్నటువంటిది, జిరాప్థాల్మియా అంటే మన యొక్క కంటిలో కంజక్టివా అని ఉంటుంది కదా లేయర్, అందులో డ్రైనెస్ అనేది వస్తుంది. అలాగే కార్నియా డ్రై అయితే మనము దాన్నే కెరటోమలేషియా అనేసి పిలుస్తూ ఉంటాం. తర్వాత విటమిన్ డి అన్నటువంటిది కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, అవునా? అయితే ఈ విటమిన్ డి యొక్క కెమికల్ నేమ్ ఏంటి? క్యాల్సిఫెరాల్ అన్నటువంటిది. దీన్నే యాంటీ రికెటిక్ విటమిన్ అని, సన్షైన్ విటమిన్ అనేసి పిలుస్తూ ఉంటాం. మరి ఇవి లభించే పదార్థాలు ఏంటి అంటే కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, మిల్క్, ఎగ్స్ ఇలాంటి వాటన్నింటిలో ఇది దొరుకుతుంది. అయితే దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే కాల్షియం మరియు ఫాస్ఫరస్ యొక్క ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ని పెంచుతుంది. అలాగే బోన్ మరియు టీత్ ఫార్మేషన్కి కూడా ఈ విటమిన్ డి అన్నటువంటిది అవసరం. ఒకవేళ ఇది గనక లోపిస్తే అప్పుడు పిల్లల్లో రికెట్స్ వస్తుంది, పెద్దల్లో అయితే ఆస్టియోమలేషియా అన్నటువంటిది వస్తుంది. రికెట్స్ అంటే ఏంటి? లెగ్స్ అనేవి వంకర పోవటం, అలాగే మోకాళ్ళు అనేవి వంగిపోవటం, పిజియాన్ చెస్ట్ అంటే చెస్ట్ షేప్ అనేటటువంటిది మారిపోవటం, ఎందుకంటే ఒక పిచ్చుకల గూడులాగా అయిపోతుందన్నమాట ఆ చెస్ట్ అన్నటువంటిది. సో ఇలాంటి లక్షణాలన్నీ కనపడుతూ ఉంటాయి. ఆస్టియోమలేషియాలోకి వచ్చేసరికి ఏంటి? ఫ్రెజైల్ బోన్స్ అంటే ఏంటి? ఒక చిన్న గట్టిగా ఒక ఆబ్జెక్ట్ తాకినా కూడా ఎముకలు విరిగిపోతాయి అన్నమాట. సో అలాంటి దాన్ని మనం ఆస్టియోమలేషియా అనేసి పిలుస్తాం. కానీ ఈ విటమిన్ డి గనక ఓవర్ డోస్ అయిందనుకోండి, అప్పుడు నాజియా, హెడేక్, అలాగే కిడ్నీ డ్యామేజ్ అవ్వటం, అలాగే సాఫ్ట్ టిష్యూస్ ఆసిఫికేషన్ అవ్వటం అంటే ఏంటి? ఎముకలాగా పరిణామం చెందుతాయన్నమాట. సాఫ్ట్ టిష్యూస్ కూడా హార్డెన్ అవుతాయి. సో ఇవన్నీ కూడా దీనివల్ల ఉండేటటువంటి పరిణామాలు. నెక్స్ట్ చూడండి, విటమిన్ ఇ. దీన్నే టోకోఫెరాల్ అనేసి పిలుస్తాము. దీని కామన్ నేమ్ ఏంటి? యాంటీ స్టెరిలిటీ విటమిన్. మరి ఈ విటమిన్ ఏ పదార్థాల్లో దొరుకుతుంది? గ్రీన్ వెజిటేబుల్స్, బ్రౌన్ ఫ్లోర్, అలాగే జెర్మినేటెడ్ వీట్ మరియు సీడ్స్, అలాగే వెజిటేబుల్ ఆయిల్స్, నట్స్ ఇలాంటి వాటిలో ఈ విటమిన్ ఇ అనేది దొరుకుతుంది. మరి ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫర్టిలిటీని మెయింటైన్ చేయటానికి, ఆర్బీసీ హీమోలైసిస్ అవ్వకుండా చూసుకోవటానికి, అలాగే మనకి సంబంధించి పెరాక్సైడ్ ఫార్మేషన్ అవ్వకుండా మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో మన సెల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ దాన్ని సరిగ్గా ఉంచడానికి, అలాగే యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఈ విటమిన్ ఇ అన్నటువంటిది పనిచేస్తుంది. మరి ఇది గనక లోపిస్తే మేల్స్లో అయితే స్టెరిలిటీ అనేది వస్తుంది, ఫిమేల్స్లో అయితే అబార్షన్ జరగటం లాంటివి అవుతాయి. అలాగే మస్కులార్ డిస్ట్రోఫీ అన్నటువంటిది వస్తుంది. మస్కులార్ డిస్ట్రోఫీ అంటే ఏంటి? కండరాల్లో బలహీనత అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, విటమిన్ కే. దీన్ని ఫిల్లోక్వినోన్ లేదా నాప్తోక్వినోన్ అనేసి పిలుస్తూ ఉంటారు. నార్మల్గా దీన్ని యాంటీ హెమెరోజిక్ విటమిన్ అనేసి పిలుస్తాం. అయితే ఈ సోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి అంటే లీఫీ వెజిటేబుల్స్, అలాగే మన కాలాన్లో ఉన్నటువంటి ఈ కొలై లేదా ఎస్చెరేషియా కొలై ఏదైతే ఉందో ఈ బ్యాక్టీరియా ద్వారా కూడా ఈ కే విటమిన్ అన్నటువంటిది సింథసైజ్ అవుతుంది. మరి ఇది చేసే ఫంక్షన్ ఏంటి అంటే ప్రోథ్రాంబిన్ని ఇది సింథసైజ్ చేస్తుంది. ప్రోథ్రాంబిన్ అన్నటువంటిది మనకి బ్లడ్ క్లాటింగ్కి కావాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. దీన్ని సింథసైజ్ చేస్తుంది. దానికి విటమిన్ కే అనేది అవసరం. ఒకవేళ మోతాదులో విటమిన్ కే అనేది మనకు అందలేదనుకోండి, అప్పుడు ఈ ప్రోథ్రాంబిన్ సింథసిస్ అనేది తక్కువ అవుతుంది లేదా ఆగిపోతుంది. అంటే అప్పుడు మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా ఆ బ్లీడింగ్ అనేటటువంటిది చాలా టైం వరకు ఉంటుంది, ఆగదు. అది ఈ కే విటమిన్ వల్ల వచ్చేటటువంటి లోపంగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, రెండవ కేటగిరీ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, నీటిలో కరిగే విటమిన్లు. ఇందులో భాగంగా ఒకటి విటమిన్ బి1 అన్నటువంటిది. దీని కెమికల్ నేమ్ ఏంటి? థయామిన్. దీన్నే యాంటీ బెరీబెరీ ఫ్యాక్టర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏ పదార్థాల్లో ఇది దొరుకుతుంది? ఈస్ట్, సెరల్స్, పల్సెస్, నట్స్, స్ప్రౌటెడ్ బీన్స్, మొలకెత్తినటువంటి ఆ బీన్స్ గింజలు, అలాగే లివర్, మీట్ వీటిలో ఇవి దొరుకుతుంది. అయితే ఫంక్షన్స్ ఏంటి? ఏం చేస్తుంది ఇది అంటే రెస్పిరేటరీ కో ఎంజైమ్గా పనిచేస్తుంది. అలాగే కార్బోహైడ్రేట్ మరియు అమినో యాసిడ్ యొక్క మెటబాలిజంలో కూడా ఈ విటమిన్ బి1 అన్నటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది. అంతేకాదు మన నర్వస్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయటానికి కూడా ఈ విటమిన్ బి1 అనేది అవసరం. మరి దీంట్లో డెఫిషియన్సీ వస్తే అది బెరీ అంటే ఏంటి? ఆకలి అనేది ఉండదు. కాళ్ళల్లోకి వచ్చేసరికి ఎడెమా అంటాము. అంటే ఏంటి? ఏదైనా ఒక గాయం లేదా వాపు వల్ల శరీరంలో ఏ భాగంలో అయినా వాపు అనేది సంభవిస్తుంది. అది రక్తనాళం నుంచి ఆ దగ్గరలో ఉన్న కణజాలంలోకి శరీర ద్రవాలు లీకేజీకి దారితీస్తుంది. మనం దాన్ని ఎడెమా అంటాము. అలాగే కాన్స్టిపేషన్ ఇవన్నీ సంభవించవచ్చు.
అలాగే పాలీన్యూరటిస్ అంటే ఏంటి, మన యొక్క నరాలకు చుట్టూ ఒక ఇన్సులేటింగ్ లేయర్ అనేది ఉంటుంది, దాన్నే మయలిన్ షీత్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఆ మయలిన్ షీత్ అనేటటువంటిది డీజెనరేట్ అయిపోతుంది. అలాగే ఆకలి అనేది ఉండదు, గ్రోత్ అనేటటువంటిది తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా పాలీన్యూరిటిస్ లక్షణాలుగా చెప్తాం. అలాగే కార్డియోమెగాలీ అంటే ఏంటి, మన హార్ట్ అనేటటువంటిది ఎన్లార్జ్ అవుతుంది, సైజ్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ కూడా విటమిన్ B1 వల్ల వచ్చేటటువంటి వ్యాధులుగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి విటమిన్ B2, దీన్నే కెమికల్ నేమ్ ఏంటి, రైబోఫ్లావిన్ అన్నటువంటిది. దీన్నే ఎల్లో విటమిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం ఆవు పాలు ఏదైతే లైట్ ఎల్లో కలర్ ఉంటాయో దానికి కారణం ఈ రైబోఫ్లావిన్ అన్నటువంటిదే. మరి ఏ ఏ పదార్థాల్లో ఇది దొరుకుతుంది అంటే చూడండి, ఈస్ట్, లివర్, మిల్క్, యోగర్ట్, పల్సెస్, గ్రీన్ వెజిటేబుల్స్, వీటన్నింటిలో కూడా విటమిన్ B2 అన్నటువంటిది ఉంటుంది. దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే కో ఎంజైమ్స్గా పనిచేస్తుంది. కొన్నింటికి కో ఎంజైమ్స్గా పనిచేస్తుంది. అంతేకాదు ఓరల్ మ్యూకోజా అలాగే హెల్దీ స్కిన్ని మెయింటైన్ చేయడానికి కూడా విటమిన్ B2 అన్నటువంటిది అవసరం. మరి ఇది గనక లోపిస్తే కేలియోసిస్ అంటే ఏంటి, లిప్స్లో డ్రైనెస్ అనేది రావటం, అలాగే నోటికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో క్రాక్స్ అనేది రావటం, ఇలాంటివి జరుగుతుంది. అలాగే గ్లాసైటిస్ అంటాము, అంటే ఏంటి, నోట్లో ఇన్ఫ్లమేషన్ అనేటటువంటిది వస్తుందన్నమాట. ఈజీగా తెలిసిపోతుంది, మొత్తం వైట్గా అవ్వటం లేదా ఫుల్ రెడ్గా అవ్వటం లాంటివి జరుగుతాయి. అలాగే సెబోరిక్ డెర్మటైటిస్ అంటాము, అంటే ఏంటి, మనకి ముక్కు మీద అలాగే చెవుల మీద స్కిన్ ఏదైతే ఉంటుందో అది చాలా స్కేలీగా గ్రీజీగా మారిపోతుంది. దాన్నే సెబోరిక్ డెర్మటైటిస్ అంటాము. ఈ విటమిన్ B2 అన్నటువంటిది లోపిస్తే మనలో ఈ వ్యాధులు అనేవి కనపడతాయి. నెక్స్ట్ చూడండి విటమిన్ B3, దీన్ని నియాసిన్ లేదా నికోటినిక్ యాసిడ్ లేదా నికోటనమైడ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. కామన్గా యాంటీ పెల్లాగ్రా విటమిన్ అంటాము. మరి ఇది ఏ పదార్థాల్లో లభిస్తుంది అంటే ఈస్ట్, లివర్స్, సెరల్స్, పల్సెస్, ఫిష్, మీట్ ఇలాంటి వాటన్నింటిలోనూ లభిస్తుంది. అలాగే ట్రిప్టోఫాన్ అనేటటువంటి ఒక అమైనో యాసిడ్ నుంచి కూడా మన బాడీలో ఈ విటమిన్ B3 అన్నటువంటిది సింథసైజ్ అవుతుంది. అయితే ఇది కూడా NADPలా కో ఎంజైమ్స్ లాగా పనిచేస్తుంది. మరి ఈ విటమిన్ B3 డెఫిషియన్సీ వల్ల పెల్లాగ్రా అన్నటువంటిది వస్తుంది. ఈ పెల్లాగ్రాలో 4 లక్షణాలు అనేవి మనకు కనపడతాయి. 1 డెర్మటైటిస్, 2 డయేరియా, 3 డిమెన్షియా అంటే మతిమరపు అన్నటువంటిది, అలాగే డెత్, ఇవన్నీ కూడా దీని ద్వారా సంభవిస్తాయి. అలాగే ఇన్సోమ్నియా అంటే ఏంటి, నిద్ర లేకపోవటం, అలాగే కాన్సన్ట్రేషన్ అనేది ఉండకపోవటం. నెక్స్ట్ చూడండి విటమిన్ B5, దీన్నే ప్యాంటోథెనిక్ యాసిడ్ అనేసి పిలుస్తాము. ఎక్కడ దొరుకుతుంది ఇది అంటే లివర్, ఎగ్స్, ఈస్ట్, అలాగే చాలా ఫుడ్స్లో కూడా ఈ విటమిన్ B5 అన్నటువంటిది దొరుకుతుంది. ఇది కో ఎంజైమ్ Aగా పనిచేస్తుంది. మరి దీని యొక్క డెఫిషియన్సీ ఏంటి అంటే ఫ్యాటిక్ అనేది వస్తుంది, బద్ధకం అనేది వస్తుంది, మజిల్ క్రాంప్స్ అనేవి ఉంటాయి, గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు, అలాగే బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటాము, అంటే ఏంటి, అరికాలలో మంటలు అనేవి వస్తాయి, అలాగే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసార్డర్స్ అన్నీ కూడా ఈ విటమిన్ B5 లోపం వల్ల వస్తాయి. నెక్స్ట్ చూడండి విటమిన్ B6, దీన్ని పైరిడాక్సిన్ అనేసి పిలుస్తాము. కామన్గా యాంటీ అనీమియా విటమిన్ అంటాము. మరి ఇది ఏ ఏ సోర్సెస్లో లభిస్తుంది అంటే యానిమల్ ప్లాంట్ టిష్యూస్లో లభిస్తుంది. అలాగే మన ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా కూడా ఈ విటమిన్ B6ని సింథసైజ్ చేసుకోగలదు. మరి ఇది ఏం చేస్తుంది అంటే యాంటీబాడీస్ యొక్క ప్రొడక్షన్లో ఉపయోగపడుతుంది. అలాగే అమైనో యాసిడ్ సింథసిస్లో కో ఎంజైమ్ని ఫామ్ చేయటం జరుగుతుంది, అది కూడా కార్బోహైడ్రేట్ ఇంటర్మీడియట్స్ని యూజ్ చేసుకుని. మరి ఈ విటమిన్ B6 లోపం వల్ల ఏం జరుగుతుంది అంటే చూడండి, నర్వ్ మరియు మస్కులార్ ఇరిటబిలిటీ అనేటటువంటిది వస్తుంది. అలాగే హైపోక్రోమిక్ మైక్రోలైటిక్ అనీమియా అన్నటువంటిది వస్తుంది. అంటే ఏంటి, రక్తహీనత అనేది సంభవిస్తుంది. దానివల్ల ఆర్బీసీస్ ఏవైతే ఉంటాయో అంటే ఆర్బీసీస్ ఏవైతే మన రక్తంలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయో అవి సైజ్ అనేవి చిన్నగా అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత సైజులో ఉంటే అవి సైజ్ అనేవి కొంచెం చిన్నగా అయిపోతాయి. అలాగే వీటి యొక్క రెడ్ కలర్ ఏదైతే ఉందో ఆ రెడ్ కలర్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో సైజు తగ్గిపోతుంది, కలర్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇది ఈ యొక్క హైపోక్రోమిక్ మైక్రోలైటిక్ అనీమియాకి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి విటమిన్ B7, దీన్నే బయోటిన్ లేదా విటమిన్ H అని కూడా పిలుస్తూ ఉంటాము. అయితే ఈ విటమిన్లో ఉండేటటువంటి మినరల్ ఏంటి అంటే సల్ఫర్ అన్నటువంటిది
ఏ పదార్థాల్లో మనకు లభిస్తుంది? ఈస్ట్, లివర్, కిడ్నీల్లో లభిస్తుంది. ఇది కార్బాక్సిలైజ్ ఎంజైమ్ కి కో ఎంజైమ్ గా పనిచేస్తుంది. అలాగే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఈ B7 విటమిన్ అనేది లోపిస్తే అప్పుడు చూడండి, స్కిన్లో డ్రైనెస్ అనేది వస్తుంది, ఫ్యాటిక్ అనేది వస్తుంది, అలాగే పెయిన్ అనేటటువంటిది ఉంటుంది. ఎక్కువగా ఈ వ్యాధి అనేటటువంటిది మనము రా ఎగ్స్ని తీసుకున్నప్పుడు దానివల్ల వస్తూ ఉంటుంది. ఎందుకంటే రా ఎగ్ వైట్లోకి వచ్చేసరికి అవిడిన్ అనేటటువంటి ప్రోటీన్ అనేది ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, విటమిన్ B9 అన్నటువంటిది. దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటి? ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలాసిన్ అని, ఫోలేట్ అనేసి పిలుస్తూ ఉంటాము. విటమిన్ M అని కూడా పిలుస్తాము. మరి ఇవి లభించే పదార్థాలు ఏంటి అంటే లీఫీ వెజిటేబుల్స్, లివర్, ఈస్ట్, ఫిష్ ఇలాంటి వాటిలో దొరుకుతుంది. మరి ఇదేం చేస్తుంది అంటే ఆర్బీసీ అలాగే WBC ఫార్మేషన్లో ఉపయోగపడుతుంది, DNA సింథసిస్లో ఉపయోగపడుతుంది, ప్రెగ్నెన్సీలో కూడా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే చాలామందికి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు, అవునా? సో ఈ విటమిన్ B9 డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది? మెగలోబ్లాస్టిక్ అనీమియా అన్నటువంటిది సంభవిస్తుంది. మెగలోబ్లాస్టిక్ అనీమియా అంటే ఏంటి? ఇందులో ఆ రెడ్ బ్లడ్ సెల్ యొక్క సైజ్ అనేటటువంటిది పెరుగుతుంది. ఇందాక విటమిన్ B6లో ఆర్బీసీ యొక్క సైజ్ తగ్గుతుందని చెప్పాం, కానీ ఇక్కడ ఆర్బీసీ యొక్క సైజ్ అనేటటువంటిది పెరుగుతుంది. దాన్నే మెగాలోబ్లాస్ట్ అనేసి పిలుస్తూ ఉంటాం. బోన్ మ్యారోలో ఇది జరుగుతుందన్నమాట. అలాగే చూడండి, DNA రెప్లికేషన్ అనేది లేట్ అవుతుంది. అలాగే ల్యూకోపీనియా అంటే WBC కౌంట్ అనేది కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ చూడండి, విటమిన్ B12 లేదా దీన్నే సయనోకోబాలమైన్ అని పిలుస్తూ ఉంటాము. దీన్నే యాంటీ పెర్నీషియస్ అనీమియా విటమిన్ అనేసి, కోబాల్ట్ కంటైనింగ్ విటమిన్ అనేసి పిలుస్తాము. మరి ఇవి లభించే పదార్థాలు ఏంటి అంటే మీట్, కిడ్నీ, లివర్, మిల్క్, ఎగ్, ఫిష్ ఇలాంటివి. అంతేకాదు మన పెద్ద పేగులో ఉండేటటువంటి ఈ కొలై బ్యాక్టీరియా, ఎస్చెరేషియా కొలై అన్నటువంటి బ్యాక్టీరియా కూడా ఈ విటమిన్ని సింథసైజ్ చేస్తుంది. మరి ఇది చేసే పనులేంటి అంటే DNA సింథసిస్ని ప్రమోట్ చేస్తుంది, ఆర్బీసీ మెచ్యురేషన్కి ఉపయోగపడుతుంది, మయలిన్ షీత్ ఏదైతే ఇందాక చెప్పుకున్నామో దాని ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది. అయితే ఈ కోబాలమైన అబ్జార్ప్షన్కి మనకి గ్యాస్ట్రిక్ ఎంజైమ్ యొక్క యాక్షన్ అనేది అవసరం అవుతుంది. మరి ఈ విటమిన్ అనేది లోపిస్తే అప్పుడు పెర్నీషియస్ అనీమియా అనేటటువంటిది వస్తుంది. అంటే సివియర్ టైప్ ఆఫ్ అనీమియా అన్నమాట. అలాగే నెర్వర్ డ్యామేజ్ అంటే ఇక్కడ నర్వ్ డ్యామేజ్ అనేటటువంటిది కూడా సంభవిస్తుంది. ఒకవేళ విటమిన్ B12 ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు పాలీసైథీమియా అంటాము. అంటే ఏంటి? ఆర్బీసీ కౌంట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దానివల్ల కూడా మనకి ఎంతో నష్టం అనేది వాటిల్లుతుంది. నెక్స్ట్ చూడండి, విటమిన్ C. దీని కెమికల్ నేమ్ ఏంటి? ఆస్కార్బిక్ యాసిడ్ అన్నటువంటిది. దీన్నే యాంటీ స్కర్వీ విటమిన్ అని కూడా పిలుస్తూ ఉంటాము. మరి లభించే పదార్థాలు ఏంటి? సిట్రస్ ఫ్రూట్స్ అనమాట. లెమన్, ఆరెంజ్, ఆమ్లా, టమాటోస్, గ్రీన్ వెజిటేబుల్స్ వీటన్నింటిలో కూడా విటమిన్ C అన్నటువంటిది లభిస్తుంది. మరి ఇవి చేసే పనులేంటి? యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అలాగే మన బ్లడ్లో ఈ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మనకి ఏవైనా దెబ్బలు తగిలితే దాన్ని రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఐరన్ అబ్జార్ప్షన్కి ఉపయోగపడుతుంది. రెసిస్టెన్స్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే చూడండి, కార్టిలేజ్, బోన్ మరియు డెంటైన్కి సంబంధించి ఆ మ్యాట్రిక్స్ని మెయింటైన్ చేయడానికి కూడా విటమిన్ C అనేటటువంటిది చాలా అవసరం. మరి ఇది లోపిస్తే వచ్చేటటువంటి వ్యాధి ఏంటి? స్కర్వీ. స్కర్వీ వ్యాధిలో వచ్చేసరికి ఏంటి? మనకి గమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బ్లీడ్ అవుతూ ఉండటం, బోన్ గ్రోత్ అనేది సరిగ్గా లేకపోవటం, ఊన్స్ అనేవి సరిగ్గా హీల్ అవ్వకపోవటం, అలాగే పళ్ళు కూడా చాలా లూజన్ అయిపోతూ ఉండటం, అలాగే మజిల్ వీక్నెస్ అనేది ఉండటం, ఇవన్నీ కూడా ఈ స్కర్వీ యొక్క లక్షణాలు. మరి ఇప్పటిదాకా మనం ఈ విటమిన్స్ అన్నింటి గురించి చదువుకున్నాం కదా. సింపుల్గా ఇక్కడ విటమిన్ ఏంటి, దీని యొక్క డెఫిషియన్సీ డిసీజ్ ఏంటి చూడండి. విటమిన్ B1 వల్ల, థయామిన్ వల్ల వచ్చేది బెరీ అన్నటువంటిది, రైబోఫ్లావిన్ వల్ల గ్లాసైటిస్ అన్నటువంటిది, నియాసిన్ ఏమో పెల్లాగ్రా, పైరిడాక్సిన్ లేదా B6 అన్నటువంటి దాని వల్ల అనీమియా వస్తుంది, సైనోకోబాలమైన్ వల్ల పెర్నీషియస్ అనీమియా అనేది వస్తుంది, ఫోలిక్ యాసిడ్ వల్ల అనీమియా అనేది వస్తుంది, ప్యాంటోథెనిక్ యాసిడ్ వల్ల బర్నింగ్ ఫీట్ అనేది కలుగుతుంది, అలాగే బయోటిన్ వల్ల నర్వ్ డిసార్డర్స్ అనేవి వస్తాయి, ఆస్కార్బిక్ యాసిడ్ వల్ల స్కర్వీ అనేది వస్తుంది, రెటినాల్ వల్ల ఐ మరియు స్కిన్ డిసీజెస్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ బ్లైండ్నెస్, జిరాప్థాల్మియా, కార్నియా రప్చర్, అలాగే స్కేల్ ఫార్మేషన్ ఆన్ స్కిన్ అంటే స్కిన్ అనేటటువంటిది చాలా స్కేలీగా అయిపోవటం. మరి కాల్సిఫెరాల్ వల్ల రికెట్స్, అలాగే ఫ్రెజైల్ బోన్స్, ఆస్టియోమలేషియా అంటాము. అలాగే టోకోఫెరాల్ వల్ల ఏమవుతుంది? ఫర్టిలిటీ డిసార్డర్స్ అనేవి వస్తాయి. మేల్స్లో అయితే స్టెరిలిటీ, ఫీమేల్స్లో అయితే అబార్షన్స్ అనేవి వస్తాయి.
విటమిన్ కే ఫిల్లోక్వినోన్ లోపించటం వల్ల బ్లడ్ క్లాటింగ్ అనేటటువంటిది ఆలస్యం అవుతుంది. ఈ విటమిన్లు అంటే ఏంటి, ఇందులో ఉన్నటువంటి రకాలు, ఇవి లభించే పదార్థాలు, అలాగే ఈ విటమిన్ల లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధులకి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.